వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేద్య పెద్దుల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. మార్కెట్ లో కొందరు నక్కకు నాగలోకానికి తేడా లేకుండా రేట్లు అయితే చెప్తుంటారు, సీజన్ బట్టి చెప్పరు. అడిగే వాళ్ళు కూడా మరి పుండు మీద కారం చల్లినట్టు మరి తక్కువ రేటుకి అడిగి తిరిగి ఎక్కడో ఒక చోట్ల బోర్లు అయితే పడుతుంటారు. మొత్తానికి ఈ వీడియోలో రేట్లు ఎంత చెప్తున్నారు, ఎంత కమ్ముడు అవుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. 1,25,000 చెప్తున్నారు. 1,25,000 చెప్తున్నారు. మళ్ళీ ఈ సంబంధం అనుకుని 1,25,000 అమ్మాలి. 30,000 ఎద్దులు నేతాయి. రేపు సీజన్ ఎత్తును ఇవన్నీ పోయినప్పుడు మనకి యాడ దొరుకుతుంది. ఎద్దుల కాడికి ఒక 40 ఆడితే అంజనా ఎంత చెప్తున్నావు అన్న? 1,80,000 1,80,000 1,80,000గా చెప్తున్నారు. 1,80,000గా చెప్తున్నారు. 1,80,000 పనికి గ్యారంటీ. యాడికి రావచ్చు అన్న ఫైనల్గా? 1,60,000 60,000కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మరి బిగ్ సైజులోనే, భారీ సైజులోనే ఏం తప్పులు లేవు కానీ, ఆంధ్ర తప్పులు కానీ చెప్పు. నెంబర్ చెప్పు సార్. 9177 950 521. 2 జతలు ఉన్నాయి, మంచి సైజులో ఉన్నటువంటి జతలు. ఈ జత ఏం చెప్పినావునా? 1,70,000 1,70,000 చెప్తున్నారు. 1,70,000గా చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు. మరి ఇంచుమించు ఆడికి రావచ్చు అన్న, ఇవి ఆడికి రావచ్చు. 50 పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది. నెంబర్ అయితే సేమ్ నెంబర్. 2 జతలు మంచి సైజులో ఉన్నటువంటి జతలు అయితే ఉన్నాయి. మరి ఆంధ్ర తప్పులు ఎలాంటి తప్పులు లేవు. తప్పులు ఉంటే ఫస్ట్ తేమని చెప్తున్నారు. తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా వీరికైతే కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నాయి. 2 జతలు మంచి సైజులో ఉన్నటువంటి జతలు. ఇది వచ్చేసి 53,000 53,000కి అయితే సేల్ అయిపోయింది. జత అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. నాయన నువ్వు 80 పైన బుద్ధి ఉండదని పట్టుకపో చెప్పిన నీకు ఒక మాట. నేను బేరమే చెప్పాను, నువ్వు ఎంతనే పట్టేసా అని చెప్పిన. నేను మళ్ళీ బేరమే చెప్పాను నీకు. నేను ఉండవు ఇప్పుడే ఉడికిపోయి బండ కొడతాయని ఏం చెప్తాలేను. పువ్వు తయారు చేసిండి తను, గంగాతో రాంబాబు. చెప్పు అంతే. ఇంకా బెత్తడు ఎక్కువ ఉంటే 5 మాట ఉండే. ఇంకా బెత్తడు ఎక్కువ ఉండాలని 5 మాట అంటే ఓటు దాటుతుండే. బాగా అందంగా ఉన్నావు. ఇప్పుడు వీటి వరమైన ఎంటకలు అయిన అది పోతే మంజర పోతే ఉంది. అది 80 లోపల చెప్పని అడుగుతున్నారు. చిన్న దూలప్పుడు పండ్లేని దూలప్పుడు కొట్టినాము. కొడుకు మా చూసాను కానీ పండ్లేని దూలప్పుడు కొట్టినాము. చింతపండు అడగలేము. చెప్పు ఒడ్డు అవతలు ఏమంటావు అని చెప్పి అది ఒడ్డు దగ్గర అని ఒడ్డుకి జర దూరం ఉండి అతను అంత లోపల ఇంత లోపల 5కి చాప పెట్టుకుంటావా? పొద్దుముక్కులే వ్యాపారం బాలే. నేను పట్టుకుంటా మంచి కూడా పోతే బాగుంటుంది. అది అన్నా నేను పట్టుకుంటా బాగుంటుందా? ఎవరిదైనా సొమ్మే.
65 పట్టుకో. 62 ముందుగాల మీద పడాకు సొమ్ము కండపోతే లేదు ఉన్నది నీ లెక్క ఊకమే వేసింది గడం కొడదాం ఏం కూడా వాళ్ళు గడం కొడదాం ఏం కూడా వాళ్ళు అన్నిటికన్నా మన 5,000 అవతలు ఏమంటావు లోపల ఏమంటారు లోపల బేరం అరవై 66,000 అడుగుతున్నారు. వాళ్ళు వచ్చేసి 72,000 72,000 చెప్తున్నారు. దానికి 6,000 డిఫరెంట్ ఉంది. 6,000 దగ్గరికి అందుకు వస్తారా లేదా చూడాలి. మధ్యలో చెప్తే వస్తుంది. మన ఇక్కడ చెంప కొట్టున్నారు కదా, అక్కడ చెంప కొట్టున్నారు కదా, లాస్ట్ కొట్టు వెనికి రావాలి. టైం పడుతుంది, కొంచెం నవలాలి. ఉడుకుతుంది దగ్గరకు వస్తుంది. మధ్యలో చెప్తేనే తెగుతుంది తొందర. మంచి చూడు దాటి పక్కన పెట్టినావు. అవతలు ఏమంటే ఏం రెండు చెప్పిన 72 చెప్పిన ఏమంటా అవతలం ఇంటికాడ వచ్చి దాన్ని గిరికట్లాడాలి. ఇంటికాడ నిలబడి ఇంకా బోర్లో పెడితే గిరికట్లాడాలి. ఇంటి ముందర బోర్లో పెడితే చెప్పండి ఇట్లా ఆట ఆడాలి. దాని ముందర ఆడ ఆయన ఆడించుకుంటాడు కానీ నువ్వు ఒకటి చెప్పు బేరంగా అంతేగాని నువ్వు ఆడించేదల్లా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆడించుకుంటారు. నీకు తెలుసు నాకు తెలుసు. ఆ బేరం తెలిసే అంటే గుడబనుల్లో మనం ఆటలు అట్లా ఆడుతుంది. అట్లా మధ్య మనగాలు దింకపోయాడు గుడబనుల్లో ఎద్దుల్లా కొంటి మేలేదు మనం ఒడ్డ అవతలు ఏమంటే నేను బేరం లోపల ఏమనకు బేరం ఏమనేది ఒడ్డవతలు ఏం లేదు నా నేను చెప్పలేదు. అవతల మా ఒడ్డ అవతల 6,000 కాదు నీకు పట్టలేదు. మీద ఏమంటావు మనం నాకు పండండి భోగమాలింది అది. దాని పండని అది ఎట్లా పరపేసి పండ పెడుతుంది. ఎంత గడ్డి పడేసి గడ్డి మీద పడేయకుంటుండేది. పరుపు బెడ్షీట్ కొన్నాడు దానికి. గడ్డి పండ పెట్టలేదు దాన్ని. మామూలు కాదు. ఓ పూట వీళ్ళకి బెడ్ లేకుండా దాంట్లోకి వేసిండు మళ్ళా. ఒడిశాలో ఒడ్లపోటి మేక తిప్పిన మేపుతున్నాడు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు. ఒడ్లపోటి తిప్పినాడు ఒడిశాలో ఒడ్లపోటి మేక తిప్పి ఉన్నది చెప్పిన మళ్ళీ నీమన్నా చూడు మనం ఏం చేద్దాం అంత పెద్ద తీసుకొని రేటు నడుస్తుంది. ఆల్మోస్ట్ వ్యాపారం అయిపోయే అవకాశం ఉంది అనుకుంటా. బేరం దగ్గరికి వచ్చిందా? 60 రూపాయలు తేడా ఉంది. మనకేనా? నాలుగున్నర అంటాడు. వీళ్ళు 3 63.5 63 అడుగుతున్నారు. 64.5 1500 తేడా ఉంది. ఏం తేలేవా ఇట్లా మొన్న కలిగిందే లేదన్నా చూసుకోండి.
జత వచ్చేసి 95,000 95,000 అయితే చెప్తున్నారు. ఎక్కడ మనది? కొల్లూరు ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లా. రైతే కదా? 95,000 అంటున్నావు. యాడికి రావచ్చు ఫైనల్గా? 85,000 85,000 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెంబర్ చెప్పు సార్. 6300 120 397. ఏం పేరు అన్న? దేవరాజ్. నేను వాళ్ళు ఉన్నాయి, ఆర్ఆర్ వాళ్ళు ఉన్నాయి. ఎక్కడ మనది? చెన్నారం. రైతే కదా? ఏం చెప్తున్నారు రేటు? 1,30,000 1,30,000గా చెప్తున్నారు. 1,30,000గా చెప్తున్నారు. చెప్పు నెంబర్ చెప్పు సార్. 970 46 70 570. ఫైనల్ వచ్చేసి 1,20,000 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మక్తల్ నారాయణపేట జిల్లా. ఎంత చెప్తున్నారు రేటు? 1,35,000 1,35,000గా చెప్తున్నారు. 1,35,000 చెప్తున్నారు. యాడికి రావచ్చు ఫైనల్గా? 15-16 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏం పేరు నీ పేరు? సంజీవ. నెంబర్ చెప్పు సార్. 75 699 75 05 7. ఇది వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మరి వాళ్ళు వచ్చేసి 60,000 పైన అని చెప్తున్నారు. అడిగే వాళ్ళు వచ్చేసి మధ్యలో మనుషులు వచ్చేసి 58,000 అడుగుతున్నారు. అడిగే వాళ్ళు 55 అడుగుతున్నారు. మధ్యలో చెప్తున్నారు 3,000 ఎక్కువ. మొత్తం 58,000 అడుగుతున్నారు ఒకదాన్ని. 65 అంటున్నాడు. వాళ్ళు వచ్చేసి 58 అడుగుతున్నారు. 64 అయితే ఇస్తాను. సరే రాదు. 4 ఇస్తావా? 4 ఇస్తావా? 60,000 60,000 దానికి బేరం తీసుకున్నాడు. బేరం అయిపోయినట్టే. 50,000 అయితే బేరం అయిపోయింది. గిత్త 2 గిత్తలలో 1 గిత్తను అమ్ముకున్నాడు. 60,000 వచ్చేసి 70,000 చెప్తున్నారు. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వీరికి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7095762668 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎక్కడ మనది? బాల్నార్. 60 పైన వస్తే ఇచ్చే అవకాశం, 1000 అటు అటు ఇచ్చే అవకాశం అయితే ఉంది. రేట్ 1,40,000 1,40,000గా చెప్తున్నారు. ఇవి వచ్చేసి ఎక్కడ మనది? ఐచూరు ఉడంగల్. రైతే కదా? 20 పైన వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఒకసారి నెంబర్ చెప్పు. 98 45 66 91 49. కడలేసి సంవత్సరం అవుతుంది. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. 5 రోజులు తగ్గించుకో అన్నావు. 90 అడిగా. సరే చెప్పు అన్నావు. 40 కొడుకోపు. 60,000 అడిగేదో చెప్పు. ఊరికి అయినతులే. నేను అడిగాక అడిగావు కదా. ఆయన ఒక కూడా పట్టిస్తాడు. పడకపోతావా? లెక్కిచ్చేది ఊరికి లెక్కిచ్చి పడకపోతారు. ఊరికి నువ్వు పట్టించావా? ఊక ఎవరు పట్టారు? ఆయన అన్నకాడికి నువ్వు కొనవు. ఆర్కే కన్నా తగ్గించుకో అన్నాడు. లోపల అడిగింటే లోపల 500 తగ్గించుకో అన్నాడు. అడుగు మేము మంచిగా ఉన్నాడు. అడుగు అంటే నేను లోపల 500 తగ్గించుకుంటా అన్నావు. లోపల 90 చంప అన్నావు. 5,000 చెప్పాడు బేరం. ఏం చెప్తున్నా అర్థమైతే లేదు నీకు. నువ్వు విన్నావు లేదు బాగా. ఎక్కడ వచ్చి చెప్తావులే. ముందు గిరితే లేకపోతే లేదులే. 40 చెప్పినాము. మేము అడిగి పోయేస్తాను. 95 అని అనుకుంటున్నాం. లక్షకు లోపల చెప్పంటే సరేలేని 500 తక్కువ చెప్పాడు. మంచి చెప్పే నాకు ఫోన్ చేస్తున్నాడు. రాయిడకి నువ్వు రేటు చెప్పిపోయలేవా? చెప్పిపోయినా 1,45 ఇస్తాం. లేకుండా వద్దని చెప్పిపోయినా మీకు. చాలా లేకపోతే కన్ఫ్యూజ్ అయినాడులే. కనిపించిపోయినా బాగా మాట పోయినా అంతే లేదా చదువు తీసుకుని ఇబ్బంది నాకు. అంతే
రైతులంట ఎక్కడన్నా మనది మసల్ చెరువు 1,40,000 చెప్తున్నారు. యాడికి రావచ్చు ఫైనల్గా? 1.30 అయితే ఇద్దాం అనుకుంటున్నాం. 1.25 1.30 అట్లా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది. సార్ నెంబర్ చెప్పినది వెంకటరాముడు, పెద్ద వెంకటరాముడు అంట. నెంబర్ వచ్చేసి 9581473376 అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు. ఎక్కడ లేచినాయి నీ దగ్గర ఎన్ని నెలలు చెప్పుకున్నావు పని? 2 నెలలు కొట్టినావు. ఒకతోటి పని 2 నెలలు కొట్టినాయి అంటే పని బాగుంటుంది. వచ్చేసి ఈ యొక్క కోడి వచ్చేసి 66,000 66,000 అయితే సేల్ అయిపోయింది. మరి పొదిలి వాళ్ళు తీసుకున్నారు దీన్ని. ఇది వచ్చేసి 60,000 సేల్ అయిపోయింది. 60,000. ఈ యొక్క ఆవు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మరి 51,000 51,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 55,000 చెప్తున్నారు. మొత్తానికి 4,000 అయితే డిఫరెంట్ అది. ఆవుకు చాలామంది ఉన్నారు, 3 4 ఉన్నారు కొనడానికే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఈ సంస్కారము ఎవరు అడిగారు? ₹10 కలిగి 100 రూపాయలు కలిగి నా సొంత నాతో నీకు ఇస్తారు రిటర్న్ నాకేమవుతుంది. వాళ్ళు అడుగుతూనే అన్ని పక్కన భయాన పెట్టుకున్నారు. ఎందుకు నేను వాళ్ళ చేతికి వెళ్ళి అందుకే పట్టుకోని చెప్తాను. రెండో ఈత పట్టుకోపో. ఎంత పట్టుకోను చెప్తున్నా కదా, 60 చెప్పి 62 కట్టుకోనా. నువ్వు చక్కగా కడగాలి వ్యాపారం. నీ ఏమో ₹1,00,000 కోడి చేసిన గడం కట్టాను పోయి గడం కూడా పోతుంది. నువ్వేమో 3 డబ్బులు లేకపో గడం కట్టుకున్నా రారే పోదా. బండి కడతా గడం కడతావా? నేను కట్టిస్తా అంటే ఇక్కడ చూడనా. నువ్వు గడం పోనావా గడం పోనావా? చెప్తున్నా కదా, వాళ్ళు అడగాలి. ఆయన చూసుకో. ఓకే గిరికమ్మాసి గిరియా చెప్పిన లిమిట్ కమ్మాసి పట్టుకోపోని చెప్పిన బట్టి కట్టుకుంటావా? నేను ఒకసారి దానికి వ్యాపారం అయితే అయిపోయింది. 55,000 55,000 సేల్ అయిపోయింది. వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. సుక్కలు చెక్ చేసుకుంటున్నారు. దానికి జత వచ్చేసి 1,05,000 సేల్ అయిపోయినాయి. 1,05,500 రేటు. 86.5 చెప్పిన 86.5 86,500 చెప్తున్నారు. 86.5 చెప్పిన 77.5 అడిగినరు. 77.5 అడిగినరు. 80 పైన ఏమన్నా ఉంటే అంటే కాదు 80 లోపల చెప్పంటే లాస్ట్కు ఒకటి తక్కువ అన్న. 80కు 1,000 తక్కువ అన్న. 79,000 చెప్పినావు లాస్ట్. చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి. 96 93 03 83 44 44 88 88. ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వారికైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎంత చెప్తున్నావు? రేట్ ఎంత చెప్తున్నావు? 180. 180.
1,80,000గా చెప్తున్నారు, 1,80,000గా చెప్తున్నారు. మా సముద్రం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా. మొక్కల మండలం ఇంకటే యాడికి రావచ్చు ఫైనల్గా? ఉద్రసంద్రం రావచ్చు. 89 78 00 15 23. రేటు అడిగితే తగ్గించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుకైతే కాంటాక్ట్ చేయండి. వచ్చేసి గట్టిగా వ్యాపారం నడుస్తుంది, చాలామంది మూగబడ్డారు దీనికాడ. మొత్తానికైతే వ్యాపారం అయితే అయిపోయింది. 1,32,000 1,32,000 అయితే సేల్ అయిపోయినాయి. ప్రకాశం జిల్లా వాళ్ళైతే తీసుకున్నారు వీటిని. వచ్చి హెవీ సైజులో ఉన్నటువంటి 4 పళ్ళ కూడా తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మరి రేట్ ఏం చెప్తున్నారు? 1,50,000 1,50,000గా చెప్తున్నారు, 1,50,000గా చెప్తున్నారు. ఎంత కడిగి ఇక్కడ మార్కెట్లో 91 కడిగారు, 91,000 కడిగారంట. మరి వీళ్ళైతే ఫైనల్గా అడిగిచ్చే అవకాశం 1,40,000కి అయితే ఇచ్చే అవకాశం. 99 80 69 30 32. ఎటు సైడ్ పోతుంది అన్న? 2 దిక్కులు పోతుంది. చెత్త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. సరిగా ఎవరు మాట్లాడకూడదు దానికి 1,30,000 1,30,000 అయితే సేల్ అయిపోయినాయి. నడిపించి కూడా చూసుకుంటున్నారు. భయాన్ని ఇచ్చారు 500. వచ్చేసి 1,34,000 1,34,000 అయితే సేల్ అయిపోయినాయి. చెత్త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. తక్కువ అయితే పైన ఆడితేనే ఇస్తా మాట్లాడదాం. లోపల బేరం 2,000 తక్కువ 90కి నేను కాదనే కదా. నేను మాట చెప్పి చెప్పాలి. సింగిల్ అయితే నడుతున్న వ్యాపారం అయితే నడుస్తుంది. 26,000 26,000 అడుగుతున్నారు. ఇంట్లోకి ఇంతమంది నిలబడ్డారు. వ్యాపారం అయితే నడుస్తుంది. చేత 54 పట్టుకుంటా. రావన్నట 50,000 50,000 అంటున్నాడు. 53 ఆయన అంటున్నాడు. 3,000 డిఫరెంట్ ఉంది. ఈ 50,000 50,000 అంటున్నారు వీళ్ళు. 53 అంటున్నాడు. దానికి భయం అయితే తీసుకోలేదు. వ్యాపారం అయితే ఇంకా డిస్కషన్ నడుస్తుంది. అయిపోయినాక కాదు, నేను ఒకటి చెప్తే ఇంత రాదు. 52 పట్టుకుంటే ఇక్కడ కూడా పోతాయి.
యాభై 2,000 అయితే ఇస్తారంట. వాళ్ళు వచ్చేసి 51 అంటున్నారు. 1000 రూపాయలు డిఫరెంట్ అండి. దానికి 51,000 51,000 అయితే సేల్ అయిపోయింది. బేరం అయితే అయిపోయింది. బయన అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి 86,000 86,000 అయితే సేల్ అయిపోయింది. ఈ సైజులో ఉన్నటువంటి 4 పళ్ళ కోడలు తెచ్చినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు. ఎక్కడైనా మనది రాయచూర్. ఏం చెప్తున్నావు రేటు? 1,40,000 1,40,000గా చెప్తున్నారు. ఉడుముగల్ అంటే వీళ్ళది 1,40,000 అయితే చెప్తున్నారు. యాడికి రావచ్చు ఫైనల్గా? 30,000 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి నెంబర్ చెప్పు. 966 399 4356. ఈ రెండు కూడా 4 పళ్ళలో ఉండంట. మరి రైతులే కదా మీరు? మీ దగ్గర ఎన్ని ఏళ్ళు చెప్తున్నావు పని? 2 సంవత్సరాలు అవుతుంది. దూళ్ళప్పుడు తీసుకుపోయి మేము చెప్పుకున్నారు. ఈ దూళ్ళు అయితే చూస్తున్నారు. 1,20,000 1,20,000 అయితే చెప్తున్నారంట. పోయిలేవు 4 గంటల ఉంది. ఇది 2 గంటల ఉంది. రైతా వ్యాపారం? రైతేనా? ఎవరు మనది? గార్లపాడు. ఎక్కడికి రావచ్చు ఫైనల్గా? ఎక్కడికి రావచ్చు? 1,00,000 పైన అయితే ఇవ్వాలనుకుంటారు. జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. రైతులు ఫోటాఫోటీ బేరం నడుస్తుంది. అన్ని చూసుకోపో. అన్ని చూసుకున్నాక 20 అన్నాడు అతనే. నేను కాదాపా అన్న 20కి అనే వాళ్ళు కూడా 20 అంటున్నారు. అట్లే ముడిసానా ముడుసు అట్లే ముడిసే అట్లే ముడిసి నాకు వద్దే మాట అన్నాక తీసుకో. ఇచ్చింది బాగా బాగా ఇచ్చిండు. అదే 20కి ఇచ్చిండు బాగా. అట్లే ముడుసు దానికి భయం వచ్చిండ్రు. కాకపోతే ఫోటో బేరం మళ్ళీ మనిషిగా నువ్వు 20,000 ఇచ్చిందంటే మళ్ళీ 2,000 పెట్టాను. 3,000 2,000 పెట్టాను అన్న. తెలియదు కాదు వ్యాపారం ఇంకా తేలే. 22,000 అంటాడు. 20,000 అంటాడు. 3,000 అన్నారు. ధర్మమైన మాట నేనేమన్నా మాట్లాడింది. నీవే చెప్తున్నావు. మళ్ళీ చెప్పాలి. ఆ మధ్యకి నీవే చెప్పు అంటున్నావు. పద్దెనిమిదికి అన్నాడు. మళ్ళీ దానికైతే వ్యాపారం అయితే అయిపోయింది. ఎక్కడన్నా మనది?
మనది ఎక్కడ పుటాందొడ్డి మీ పిల్లోడా బాగా కావిసి పడేటట్టున్నాడు ఏం పెరిచిన ఎద్దులు ఇవే కావాలంటావు కదా ఏమనంటే మొత్తానికి వ్యాపారం అయితే అయింది 1,18,000 మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది వీటి రేట్ ఏ విధంగా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి